హైదరాబాద్లోని వరద ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వం అందించే 10,000 రూపాయలు అసలైన లబ్ధిదారులకు అందటం లేదని కొంతమంది దోచుకుంటున్నారు. పట్టించుకోని ప్రభుత్వ అధికారులు వెంటనే అసలైన వరద బాధితులకు సహాయం చేయాలని 129వ డివిజన్లోని కళావతి నగర్ కాలనీ వాసులు కోరుతున్నారు. కేసీఆర్ గారు మరి ఏం చేసిండ్రంటే మరి కరోనా కాలంలో అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా దానికి అనుగుణంగా మన కరోనా వచ్చి మన ఖతం చేయడమే కాకుండా వరదలు కూడా వచ్చి మరి బురదలా ముంచుకుపోయి ప్రజల్ని ఆగం చేసిన ఈ సందర్భంలో మరి మన దొర కేసీఆర్ గారు గరీబులను చూసి ఇళ్లలో నీళ్ళు వచ్చిన వాళ్ళకి, రేకుల రూముల నుండి కూలిపోయిన వాళ్ళకి, మరి బట్టలు, ధాన్యం, తినే ధాన్యం తడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి 10,000 రూపాయలు మంజూరు చేస్తే మరి మాది కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ షాపూర్ కళావతి నగర్లో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయము, దారుణము ఏంటంటే మరి మా కార్పొరేటర్ గారు సత్యన్న గారు ఫోన్లు చేసి కూడా కొంతమందికి రికమెండేషన్ చేసినా కూడా మరి దీని మీద డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి యొక్క అధికారులు మరి సంకల కింద తొత్తులయ్యి ఒక్కొక్క ఇంటికి మరి గల్లీ లీడర్లు ఈరోజు ఢిల్లీ లీడర్ లాగా బిహేవ్ చేసుకుంటూ ఆ యొక్క అధికారుల్ని సంకల పెట్టుకొని ఇంటింటికి తీసుకెళ్లి పొల్లు పోకుండా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు కావాలని ఇప్పిస్తున్నారు. గరీబులైన ఇంతమందికి ఒక్కరికి కూడా ఒక్కింటికి రూపాయి రాలేదు. దీని మీద ఈ గల్లీ లీడర్లు 10,000 రూపాయలను 4,000 నొక్కుతూ 6,000 ఇస్తూ వాళ్ళు ఇష్టానుసారంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీన్ని మేము కంప్లైంట్ చేసినాము. సిద్దిక్ మరియు అలాగే లక్ష్మణ్, మధు మరి వీళ్ళందరూ కూడా కొంచెం ఆగండి, వీళ్ళు డబ్బులు ప్రజల దగ్గర దోసుకొని ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకే. మరియు దీంట్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే కిరాయిలకు లేదు, కిరాయిలకు డబ్బులు రావు, కిరాయిలలో వరదలలో బురదలలో మునగాలి, సావాలి, వాళ్ళకి ఇవ్వద్దని కూడా కొంతమంది మహిళా లీడర్లు మాట్లాడడం జరిగింది. మరి ఎంతవరకు కరెక్ట్? కిరాయిలకు ఇల్లు మంజూరు చేయాల్సిన అవసరము, డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాల్సిన అవసరం కూడా ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న మన ప్రభుత్వంలో ప్రజలకు ఇల్లు కావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి కిరాయిలు ఉన్న వాళ్ళ ఓట్లు వాడుకోవట్లేదా, కిరాయిలు ఉన్న వాళ్ళు పనికి రాలేదని కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళందరి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కిరాయి వాళ్ళకు డబ్బులు లేదంటే కిరాయి వాళ్ళ ఓట్లు వాడుకోవట్లేదని కూడా మేము ఈ సందర్భంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక నుంచి ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఖండిస్తూ ఇది ఎంతవరకు సమంజసమని మరి మేము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాము. అయ్యా దొర గారు, కేసీఆర్ గారు, మీరు ఇస్తున్న 10,000కు 10,000 శనార్థులు మరి మీ 10,000 వల్ల ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కూడా దగ్గరకు వచ్చినాయి. ఎందుకంటే ఇళ్లలో బాలింతలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, తడుస్తున్నారు, ముద్దవుతున్నారు, తినడానికి బియ్యం లేవు, రూపాయి కిలో మీరు ఇస్తున్న రేషన్ బియ్యం దీన్ని కొనుక్కొని బ్రతికే వాళ్ళు ఇంతమంది ఉంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ప్రతి ఒక్క బిల్డింగ్ కు మన దగ్గర వీడియోలు, ఫోటోలు, ఎవిడెన్స్ తో సహా ఉంది. కాబట్టి ఈ రోజు నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. మరి ఇలాంటి వాళ్ళకే దొరగారు మీరు చెప్పిన విధంగా న్యాయం జరగకుండా మరి మా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికే మరి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక సత్తా ఏందో చూపిస్తాము. రాబోయే రోజులల్లా దొరగారు ఇలాంటి పాలనను అంతం చేసి మా బహుజనుల అధికారం తీసుకొచ్చుకొని ఈ పాలన కానీ పడగొట్టే రోజులు ముందున్నాయని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. వరద బాధితులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం తప్పదు. ఇలాగే ధర్నాలు చేస్తాము, రాస్తారోకాలు చేస్తాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి వరద బాధితుల డబ్బులు ముట్టకపోతే మాత్రం మేము మాత్రం వదిలేది లేదు, విడిచేది లేదు. ఎంతవరకు చూస్తాం మేము. ఇది కవర్దారని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఈ సందర్భంగా వరద బాధితులకు